అరుంధతి అంటే ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? పెళ్ళైనటువంటి నూతన దంపతులకి అరుంధతి నక్షత్రంను చూపించడంలో ఆంతర్యం ఏమిటి? కర్దమ ప్రజాపతి దేవహూతి అనే దంపతుల కుమార్తె అరుంధతి అని మనకు భాగవతం వివరిస్తుంది. అలాగే బ్రహ్మమానస పుత్రిక అయినటువంటి సంధ్య ఒకనాడు విష్ణువుకై తపస్సు చేసి తనను తాను అగ్నిహోత్రంలో దహించుకుని చేయగా అందులో నుంచి సాయం సంధ్య, ప్రాతఃసంధ్య మరి ఒక అమ్మాయి జన్మించగా అలా జన్మించిన ఆ అమ్మాయికి బ్రహ్మదేవుడు అరుంధతి అనే నామకరణం చేశాడు అని మనకు భారతం కూడా వివరిస్తుంది. ఈ అరుంధతి వశిష్ఠునకు ఇల్లాలుగా సమర్పింపబడింది. అరుంధతి ఎటువంటి పతివ్రతా శిరోమణి అంటే వశిష్ఠుడు నేను వివాహమే ఆడను, వివాహం చేసుకున్న ఎడల నాకు లభించే ఇల్లాలు ఎంత నిష్ఠతో కలిగినది అయి ఉండాలి అంటే అంటూ కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. ఆ నియమాలలో ఇసుకతో కుండను చేసి ఆ ఇసుకతో చేసిన కుండతో నీరు తీసుకువచ్చి వంట చేసే ఇల్లాలు అయి ఉండాలి. ఇసుకతో కుండ చేసి అందులో నీరు తెచ్చేంత ఏకాగ్రత అరుంధతికి మాత్రమే ఉన్నది. కనుక బ్రహ్మవరంతో అరుంధతి వశిష్ఠునకు ఇల్లాలుగా మారింది. ఇదే క్రమంలో వివాహం అయిన అనంతరం ఇల్లాలికి అరుంధతి నక్షత్రాన్ని చూపించి భర్త, అత్త, మామ, కుటుంబం ఇదంతా నీ కుటుంబంగా మారబోతున్నది. నీవు ఇంతవరకు మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు ఆ ఇంటిలో ఉన్న యువతివి మరి ఒక ఇంటికి చేరి ఈ కుటుంబాన్ని నీ కుటుంబంగా మార్చుకునేటటువంటి తరుణంలో ఎంత ఏకాగ్రత, ఎంత నిష్ఠ, ఎంత నియమము అనేటటువంటి నేపథ్యంలో అరుంధతి నక్షత్ర దర్శనాన్ని నూతనంగా వివాహమైన దంపతులకు అమ్మాయికి చేయిస్తూ ఉంటారు. అబ్బాయి కూడా చూస్తూ ఉంటాడు. ఇందులో ఉండే ఇంకో అంతరార్థం ఏమిటి అంటే ఈ అరుంధతి వశిష్ఠుల నక్షత్రం సప్తర్షి మండలంలో తెల్లవారుజామున కనిపిస్తుంది. అగ్నిహోత్రుడి ఇల్లాలు స్వాహాదేవి తన భర్త కోసం ఈ సప్తర్షుల ఇల్లాండ రూపాలు తాను ధరించి భర్తను ఆనందపరిచినప్పటికీ అరుంధతి రూపాన్ని ధరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మనం వినాయక చవితి కథను కూడా అరుంధతి నక్షత్ర స్వరూపంలో సప్తర్షుల పరీక్షలలో సప్తర్షుల ధర్మపతుల కథలలో చదువుకుంటూ ఉంటాం. కనుక అరుంధతి కథ ఇంత విస్తృతమైనది.